నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 2 నుండి సినిమాల ప్రదర్శనలకు తెలంగాణలో అమలు చేస్తున్న పర్సెంటేజ్ విధానాన్ని ఆంధ్రలోనూ అమలు చేయాలి. మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా డిమాండ్. శతాబ్ది వేడుకలకు సుందరంగా ముస్తాబవుతున్న టౌన్ చర్చ్. తెనాలి పట్టణంలోని బోస్ రోడ్లో ఉన్న టౌన్ చర్చి వసతులను మరింత మెరుగుపరుస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న శతాబ్ది ఉత్సవాలకు చర్చి లోపల బయట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 1925లో ఈ చర్చిని నిర్మించగా 2025కి 100 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా జరపాలని కమిటీ భావించింది. భక్తుల వసతికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టారు. అడ్హాక్ కమిటీ సభ్యులు చర్చి అభివృద్ధి వివరాలను తెలిపారు. 75 లక్షలతో సండే స్కూల్, మీటింగ్ హాల్, స్త్రీల సమాజం నిర్మించామన్నారు. ఇరువైపులా వరండా విస్తరించామని, ఆధునిక రీతిలో మెయిన్ గేట్, ఫ్లోరింగ్ పనులు పూర్తి చేసి భక్తులు మెచ్చేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 1908 తెనాలిలో సువార్త ఆరంభమయ్యింది. మన తెనాలిలో 1909 వైద్య సహాయం కృపావరం కాంపౌండ్, అంటే ఇప్పుడు అంబేద్కర్ కాలేజీ క్యాంపస్, దాని అక్కడ వైద్య సహాయం కూడా ఏర్పాటైంది. ఆ తర్వాత 1912లో వసతి గృహం ఏర్పాటు చేశారు. పిల్లలకి హాస్టల్, చదువుకునే పిల్లలకి హాస్టల్ ఏర్పాటు చేశారు. 1914-25 వరకు హాఫ్ దంపతులు, అమెరికా నుండి వచ్చినటువంటి హాఫ్ దంపతులు ఇక్కడ పనిచేశారు. 1926-34లో మెకాలే దంపతులు పనిచేశారు. 35-45లో డుంకుల్ బర్గర్ అనే దంపతులు పనిచేశారు. ఆ రీతిగా పని ఆరంభమైంది. దీనిని 22లో స్టార్ట్ చేసి 25లో కంప్లీట్ చేసి డెడికేట్ చేసి అప్పుడు చర్చికి చేశారు. 1987లో నేను ఇక్కడికి చర్చికి పాదిరిగా రావడం జరిగింది. ఏ క్లాస్ వారు, అడ్మినిస్ట్రేషన్ బాడీ వారు నన్ను ఆహ్వానిస్తే నేను నాగార్జున సాగర్ వదిలిపెట్టి ఈ చర్చికి పాస్టర్గా రావటం జరిగింది. వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ వారు ఒక వ్యక్తిని తెనాలి పంపించారు. పంపిస్తే ఆయన వచ్చి చూచి దీన్ని ఈ స్టాచ్యూ మీదకి ఎక్కి ఫోటో తీయించుకొని, ఆ ఫోటో అక్కడికి వెళ్ళిన తర్వాత జర్మన్ దేశంలో అందరికీ చూపించడం జరిగింది. మన ఇండియాలో 11 రాష్ట్రాల్లో లూథరన్ చర్చెస్ ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో ఈ లూథరన్ చర్చెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఎవరు ఆ స్టాచ్యూని వేయడానికి ఎవరికి ధైర్యం చాల. మేము ఆ దినాల్లో మాకు ఒక ఫైన్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నటువంటి ఒక లేడీ విజయలక్ష్మి గారు దొరికారు. ఆమె ద్వారా మేము ఆ స్టాచ్యూని చేయించగలిగాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెచ్చి ఆడబెట్టి దాన్ని చేయటం జరిగింది. 1925లో స్టార్ట్ అయినటువంటి ఆలయం రేపు 25కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతూ ఉంది.
ఆ పూర్తి చేసుకోబోయే టైంలో మరి ఇక్కడ జనం బాగా పెరిగిపోయారు, కూర్చోవటానికి ఇబ్బందులు పడిపోతున్నారు. అందువల్ల మరి మన కమిటీ వారు ఆలోచించి ఎక్స్టెండ్ చేశారు. అయినా చాలటం లేదు, అయినా బయట నిలబడుతున్నారు. మరి ఆ రోజుల్లో 1000 రూపాయలకి సంతోషించిన మేము ఈ దినాన ప్రతి ఆదివారం 1,00,000-1,50,000 దాకా చందాలు పెరిగినాయి. అదే రీతిగా మొన్న ఆదివారం 3 లక్షలు వచ్చినాయి. కనుక ఆ రీతిగా డెవలప్ అవుతూ ఉంది. హిందువులు ఎక్కువ బాగా వస్తున్నారు, వచ్చేవారంతా కమిటెడ్ పీపుల్ వస్తున్నారు. ఇదిగో పాస్టర్ గారు ఇక్కడ నుండి అనౌన్స్ చేస్తే చాలు, వచ్చేసేసి మేము 25,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని చెప్పి ఇచ్చి స్వయంగా ఎవరు ఫోర్స్ చేయకుండా ఇచ్చి వెళ్ళటం జరిగింది. కనుక రేపు 25లోకి ఎంటర్ అవ్వడంతోనే 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కనుక అప్పటికి దీన్ని ఇంకా శృంగారంగా తయారు చేసి దాన్ని ఓపెన్ చేసుకోవాలి అని మా కమిటీ వారు ఎవరు ఒత్తిడి లేకుండా ఆ రీతిగా మరి వెనక అది కట్టినప్పుడు దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టి వెనక అది కట్టించారు. పాస్టర్ దేవరపల్లి యేసురత్నం, లెనిన్ బాబు, కమిటీ సభ్యులు డేవిడ్ రాజు, వేమయ్య, బుచ్చిబాబు, దేవదానం, చంద్రకుమార్, జాన్ మోహన్, శ్యామ్ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఈ గొప్ప చరిత్ర కలిగిన చర్చిని మా సీనియర్ మరి పిల్లి విద్యాసాగర్ గారు సీనియర్ అడ్వకేటు వారు ఎంతో శ్రమపడి దీన్ని బాధ్యత తీసుకున్న తర్వాతే ఈ మార్పులు జరిగినాయి. 4 ఏళ్ల క్రితం కూడా రూఫ్ అంతా ప్రాబ్లం వచ్చినప్పుడు అది కూడా కేరళ నుంచి కొత్త పెంకు అదంతా కూడా మార్పు చేయటం జరిగినది. ఇప్పుడు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ పాస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ఎక్స్టెన్షను చక్కగా చేయటం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు చెప్పారు వీరందరూ కూడా దీని చరిత్ర గురించి జరుగుతున్న మరి పని గురించి కూడా చెప్పారు. కాబట్టి మరి ముఖ్యమైన అలాగే కాకుండా ఈ చర్చి ద్వారా అనేక మంది రూరల్ చర్చెస్కి ఈ చర్చి ద్వారా సహాయం జరుగుతూ ఉంటుంది. కట్టుకోలేని వాళ్ళకి ఇక్కడ ఇదే కాకుండా ఆ విధమైన సహాయం కూడా ఈ చర్చి ద్వారా జరుగుతుంది. మరి కన్స్ట్రక్షన్లో డబ్బులు ఏదైనా తగ్గినా కానీ వీరే కొంత ముందుగా డొనేషన్ చేసి పర్సనల్గా వీళ్ళు ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. మరి అది దేవుడు వాళ్ళ కుటుంబాలను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీరు ఎవరైనా సరే ఇంకా చాలా 30 లక్షల దాకా ఖర్చు ఉన్నది. ఎవరైనా మీరు డొనేషన్ ఇవ్వదలుచుకున్నప్పుడు విరాళం ఇవ్వదలుచుకున్నప్పుడు అందరూ కూడా ఆహ్వానం. వాలంటరీగా మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ట్రెజరర్ గారికి మీరు పాస్టర్ గారికి మీరు తీసుకొచ్చి ఇచ్చినట్లయితే మీ గురించి ప్రార్థన చేసి చక్కగా మరి ఆ దీవెనలు మీ అందరికి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పనిలో అందరూ పాలుపంపులు పొందుకోవడానికి అందరూ మేము ఈ చర్చికి 2020 నవంబర్ 1వ తారీఖు నుంచి అడా కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో నేను కో-సిగ్నేటర్గా ఉంటూ మరి మేము జీరో బ్యాలెన్స్ అంటే అంతకుముందు వచ్చినటువంటి కమిటీలో నుంచి మాకు వచ్చినటువంటి నిల్వ జీరో, ఆ జీరో బ్యాలెన్స్తో ప్రారంభం చేసి మరి 100 సంవత్సరాల నుంచి వెనక ఉన్నటువంటి షెడ్డుని చిన్న రేకుల షెడ్డుని ఒక 75-80 లక్షలు పెట్టి 3 అంతస్తుల బిల్డింగ్గా వేయటం, అంటే దానిని ఫ్యూచర్ భవిష్యత్తు తరాలకు ఉపయోగార్థంగా ఉండడం కోసం ఆ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. దానిలో కింది భాగంలో సండే స్కూలు, పైన కమిటీ మీటింగ్ హాలు, ఆ పైన జనరల్ బాడీ మీటింగ్ హాలు, మరి పాస్టర్ గారి గెస్ట్ హౌసు, అట్లాగే
సెక్షన్ ఉండటానికి ఒక ఇల్లు లాంటిగా కిచెన్తో ఏర్పాటు చేయడం జరిగింది. చర్చికి రెండు ప్రక్కల కూడా ఎప్పుడు ఈ 100 సంవత్సరాల నుంచి టెంట్లేసి మరి ప్రజలు కూర్చోవటం, మా వచ్చినటువంటి భక్తులు, ఆదివారం వచ్చినటువంటి భక్తులు కూర్చోవడం జరుగుతుంది. మరి ఎంతకాలం జరిగినా కానీ ఈ 100 సంవత్సరాలు అంటే దాదాపుగా 78 సంవత్సరాల నుంచి కూడా ఈ టెంటుల్లోనే ప్రజలు ఆదివారం భక్తులు ఉంటున్నారు. దానిని ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా రకరకాలుగా ఆలోచించారు. కొంతమంది రేకులు వేయాలన్నారు, కొంతమంది షెడ్ వేయాలన్నారు, ఎట్లా చేయాలన్నారు. కానీ ఈ చర్చి యొక్క రూపురేఖల్ని మారకుండా ఉండేందుకు మరి పిల్లి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఎంతో ఆలోచించి ఈ యొక్క షెడ్డు విస్తరణని, చర్చి యొక్క విస్తరణని సేమ్ అదే పెంకులతో కేరళ నుంచి పెంకులు తెప్పించడము, కలకత్తా నుంచి పెంకులు కప్పేవారిని తెప్పించడము, అంతకంటే ముందు 2018లో మరి లోపల ఉన్నటువంటి ఈ యొక్క పాత గోడలుగా ఉండే అంత ముందు వాటిని మరి అందంగా తీర్చిదిద్ది వాటికి సౌండ్ ప్రూఫ్గా చెక్కలు కూడా వాటిని ఏర్పాటు చేసి మంచి అలంకరణ. ఈ దేశంలో ఏ చర్చికి లేనటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఈ సంఘానికి ఉంది. అదేంటంటే కులాలకు మతాలకు అతీతంగా తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి హైందవులు, ఇస్లామీయులు ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం అనేది మేము గమనించినటువంటి విషయం. ప్రతివారు వారి వ్యాపారాలకు వెళుతూ, వారి ఉద్యోగాలకు వెళుతూ ప్రతిదినం ఉదయం తెల్లవారుజామునే 5 గంటల నుండి 11 గంటల వరకు ఈ యొక్క దేవాలయం తలుపులు తెరిచే ఉంటాయి కనుక వారు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి క్రమంలో, వ్యాపారాలకు వెళ్ళే క్రమంలో ఇక్కడికి వచ్చి కులమతాలకు అతీతంగా ప్రభువుని సందర్శించుకొని ప్రార్థించుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం, మరలా సాయంకాలం 4:30 గంటల నుండి 9 గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది, దేవాలయం తలుపులు తెరిచే ఉంటాయి. అప్పుడు కూడా ఉద్యోగాల నుండి ఇళ్ళకి వెళ్ళేవారు, వ్యాపారాల నుండి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేసుకోవడం మేము గమనిస్తూ ఉన్న విషయం. అంత మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం సాయంకాలం మరి 6:30 గంటల నుండి 9 గంటల వరకు అనేక మందిగా, వందల మందిగా ఈ యొక్క దేవాలయానికి వచ్చి హిందువులు, ఇస్లామీయులు ప్రతి ఒక్కరూ ప్రభువుని కొలిచి ఆయన ద్వారా మేలులు పొందడం అనేది ఈ దేవాలయానికి మాత్రమే ఉన్నటువంటి. శిక్షా సప్తాహలో భాగంగా జరుగుతున్న పాఠశాల వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి నేటికి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా తిథి భోజనం ఏర్పాటు చేసి దాతలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులతో భోజనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు తిథి భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు తల్లిదండ్రులకు తెలిసే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంఈఓ జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ సుందర్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ ఈరోజు 7వ రోజు కార్యక్రమం. నేటికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని లాంచ్ చేసి అమలు చేసి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మానవ వనరుల శాఖ మంత్రి గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ వాళ్ళు ఆదేశించిన ప్రకారం ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా దాన్ని సెలబ్రేషన్స్ కోసం డోనర్స్ని, అలానే కమ్యూనిటీని పాఠశాల నిర్వహణలో భాగస్వాములుగా చేయడం కోసం తిథి భోజనం అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనం పూర్తిగా డొనేట్ చేయడం కానీ, దానిలో ఒక అంశం అంటే జంక్ ఫుడ్స్ కాకుండా మామూలుగా స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ దాతల ద్వారా సేకరించి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామనేది కమ్యూనిటీకి తెలియజేయడం. చివరి రోజు శక్తి సప్తాహ్ ప్రోగ్రాంలో భాగంగా మా స్కూల్లో ఈరోజు మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరినీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ స్టాఫ్ అందరం కలిసి మరి అరటికాయలు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఫ్రూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం ఆ ఫ్రూట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేరెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చేసి పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పాము. మరి మధ్యాహ్నం పూట పేరెంట్సు, టీచర్సు, అట్లానే విద్యార్థులు అందరూ కలిసి
మరి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు మన స్కూల్లో మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ తెనాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఎంఈఓ గారు జయంత్ బాబు గారు కూడా వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి. మాకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.